అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు మార్షల్స్ ను తోసుకుని పోడియంను ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం ఏర్పడింది. మార్షల్ వారిని అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద కాసేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మార్షల్స్ కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు పేపర్లను గాల్లోకి ఎగురవేశారు. రెండు పిల్లులు రొట్టె కదా ఆనాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మన ఈ ధరణిలో ఉంది. ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కదా ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రెట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చొచ్చుకొచ్చారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు మార్షల్స్ ను తోసుకుని పోడియంను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకు మార్షల్స్ కు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, ఈ రోజు శాసనసభ కొద్దిసేపటి క్రితమే రేపటికి వాయిదా పడింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా అసెంబ్లీలో ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రచ్చ కాజేసని చెప్పుకోవచ్చు. ఇటు భూభారతి బిల్లును కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చ కూడా పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై కూడా చర్చ పెట్టాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ కూడా తెర మీదకు తెచ్చారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కూడా కేసు నమోదు చేశారు. A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కూడా పేరు చేశారు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో మొత్తం రచ్చ కాజేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తోసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే సడన్ గా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద కూడా తోసుకుంటూ వెళ్లి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన కూడా తెలిపారు. పకడ్లు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన తెలిపారు. అంటే 420 గ్యారెంటీల పేరుతో ప్రశ్నిస్తుంటే తమను అక్రమ కేసుల్లో తమ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇరికించి వేధింపులకు పాల్పడుతుందంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం రచ్చ కాజేసని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలోనే కొద్దిసేపటి క్రితం మనం చూసాం, వీడియో కూడా రిలీజ్ చేశారు. మరి అందులో మొత్తం పోడియం మీద కూడా పకార్లు పట్టుకొని స్పీకర్ పోడియం వద్ద కూడా వెళ్లి నిరసన కూడా తెలిపారు. కాగితాలను కూడా స్పీకర్ వైపు విసిరేసిన పరిస్థితి. అంటే మొదట హరీష్ రావు కాగితాలను కూడా విసిరేశారు స్పీకర్ వైపు. తర్వాత ఎమ్మెల్యే వివేకానంద కూడా కాగితాలను చింపి ఇటు అసెంబ్లీలో కూడా వెదజల్లిన పరిస్థితి. అంటే దీనిపై ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య కూడా వాడివేడిగా దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి సంబంధించే వీళ్ళు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూభారతి బిల్లుకి సంబంధించి చర్చ పెడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగాలి ఈ రోజు దానిపై కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కు మధ్య రచ్చ కాల్సిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పోడియం వైపు కూడా దూసుకొచ్చి స్పీకర్ పై కూడా కాగితాలు చింపేసి విసిరినటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సీరియస్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా మరి బయటకు చూసుకుందామంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా
దూషిస్తూ కూడా వ్యాఖ్యలు కూడా చేశారు. మనం వీడియోతో చూస్తాం. కొద్దిసేపటి క్రితమే ఇటు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ ఇన్నర్ లోపల ఏం జరిగింది, మరి ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీంతో అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ కూడా అలర్ట్ అయ్యి వెంటనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా తోసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు పగళ్లు పట్టుకుని. మరి దీనిపై కూడా మేజర్ గా భూభారతికి సంబంధించి చర్చ పక్కకు పెట్టి ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంపై కూడా చర్చించాలి. మన తమ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఇటు 420 గ్యారెంట్లపై ప్రశ్నిస్తే మాత్రం తమ నాయకులపై అక్రమంగా కేసులు వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మరి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంపై కూడా చర్చ జరగాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. మరి దీనికి కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పెట్టినటువంటి వాయిదా తీర్మానం కూడా స్పీకర్ దానికి సంబంధించి కూడా తొలగించడం జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు అయితే రేపటికి వాయిదా పడ్డాయి. మరి రేపు ఉదయం 10 గంటలు కూడా మరి తిరిగి అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే భూభారత్ సంబంధించి బిల్లు కూడా పాస్ కావడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ కు బదులుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు భూమాతను కూడా తీసుకొచ్చాను. దానికి రీప్లేస్మెంట్ గానే ఇటు భూభారతిని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎంతో మంది రైతులు గాని మరి ప్రభుత్వ భూములు కూడా అన్యక్రాంతమైపోయి ఎంతో మంది ధరణి పోర్టల్ తో పాటు అదేవిధంగా గట్టు పంచాయలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ధరణి పోర్టల్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఇందులో స్పష్టం చేశారు. కాబట్టి మరి భూభారతికి సంబంధించి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా తన ప్రసంగంలో చెప్పాడు. ఇటు భూభారతికి సంబంధించి కూడా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మరి గతంలో ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైపోయి కూడా దాదాపు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1.5 hours వరకు కూడా వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హాట్ కామెంట్ కూడా చేశారు. అయితే తనకు ఎఫ్సీఓ సంబంధించి కూడా అధికారులు తన దగ్గరకు వచ్చారని, వచ్చిన తర్వాత ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను కొనసాగించని కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా తను అనుమతించలేదని. మరి ప్రజెంట్ అయితే మాత్రం 55 కోట్లు మాత్రమే విదేశీ కంపెనీ లండన్ కంపెనీకి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ అప్పనంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అప్పనంగా వారికి చెల్లించారని, మరి దాదాపు 600 కోట్ల చెల్లించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారని. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 55 కోట్లు మాత్రమే విదేశాలకు తరలి వెళ్లాయని, మరి లండన్ కంపెనీ కూడా వెళ్లాయని చెప్పారు. మరి 600 కోట్లు తను అడ్డుకున్నానని కూడా చెప్పారు. కాబట్టి మరి దీనిపై ఒకవైపు ఏసీబీ విచారణ జరుగుతుంది, మరోవైపు ఇటు కేటీఆర్ కూడా హైకోర్టులో క్యాట్ పిటిషన్ కూడా వేశారు. కాబట్టి దీనిపై కూడా ఒకవైపు విచారణ కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో తను మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఇంతవరకే మాట్లాడారు. కాబట్టి మరి దీనిపై ఏసీబీ విచారణ చేసి నిజాలు కూడా తెలుస్తుందని కూడా చెప్పారు. మరి ఇప్పటికే సుదీర్ఘంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ యొక్క భూభారతికి సంబంధించిన బిల్లు చర్చలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఎవరు కూడా పాల్గొనలేదు. ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. కాబట్టి మరి ఈ యొక్క ప్రజెంట్ అయితే మాత్రం భూభారత్ సంబంధించిన బిల్లు అయితే పాస్ చేశారు. మరోవైపు మాత్రం ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ వారు మాత్రం మరి ఉదయం నుంచి కూడా రచ్చ కాజేసింది. మరి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన కూడా తెలిపారు. మొత్తం కాగితాలు కూడా చింపేసి మొత్తం స్పీకర్ వైపు విసిరిన పరిస్థితి. కాబట్టి మరి దీనిపై మరి రేపు ఏ రకమైన చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరి ఈ రకమైన చర్యలు చేపడితే మాత్రం స్పీకర్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఆ విజువల్స్ మాత్రం చాలా వరకు ఉదయం నుంచి కూడా చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కూడా దాదాపు 11 నెలల నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం వల్ల మరి ఈ టైంలో అంటే ఇటు బీఎస్సీ సమావేశం కూడా కనీసం ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఎలాంటి సంబంధించి కూడా అడగలేదు. కానీ మరి ఈ సడన్ గా ఒకవైపు భూభారత్ సంబంధించి బిల్లుపై చర్చ జరుగుతుంటే మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏ రకంగా అడుగుతారనిపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ మధ్య మాత్రం రచ్చరచ్చగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, ఒక పెట్టకథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ